హాయ్ అండి. ఈరోజు ఒక న్యూ మోడల్ బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దాము. ఫ్రంట్ రౌండ్ నెక్, బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు, కప్స్, క్రాస్ పట్టీలు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దాము. ముందుగా 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకొని దాన్ని బాగా ఉతికి ఆరబెట్టుకొని వీలైతే ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత డబల్ ఫోల్డింగ్ వేసుకొని క్రాస్లు ఏమన్నా ఉంటే స్కేల్తో లైన్ వేసుకొని తీసేసుకోండి నీట్గా. ఫోల్డింగ్ మన వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. అంచులు మన ఎదురుగా వచ్చేలాగా వేసుకోండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఉందనుకోండి, వీపు నుంచి షోల్డర్ పై నుంచి వీపు వరకు పొడవు కొలుచుకోండి. నేను కొలతలు పెట్టుకున్నాను కదా, వీపు పొడవు 14 ఇంచి అయితే అర్ధించి కింద అర్ధించి పైన కుట్లలు లేకపోను 15 ఇంచి అయితే తీసుకున్నాను. నడుము లూజ్ అయితే కనుక చూడండి 32 ఇంచి, 32 ఇంచులో 4వ వంతు 8 ఇంచులు అయితే వస్తుంది కదా. 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. తర్వాత వెనకాల టక్సుల కోసం 1 ఇంచి, జాయింట్ల కోసం 2 ఇంచులు కలిపి 3 ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు షోల్డరు, హై నెక్ బ్లౌజ్కి అయితే ఫుల్ షోల్డర్ తీసుకోండి. మా కస్టమర్కి అయితే ఫుల్ షోల్డర్ 15 ఇంచు ఉంది. అందుకోసం 15లో సగము నేనైతే 7.5 ఇంచి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నా చూడండి. షోల్డర్ పైన స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు లైన్ వేసుకున్న తర్వాత నెక్ వెడల్పు తీసుకోవాలి. నెక్ వెడల్పు నేనైతే 3.5 తీసుకున్నాను. వాళ్ళది డీప్ నెక్ ఉంది కాబట్టి 3.5. ఈ బ్లౌజ్కు క్లోజ్ కాదండి, మొత్తము బ్యాక్ అయితే హుక్ వచ్చి చిన్నగా కొంచెం హోల్ లాగా వస్తుంది. ఇప్పుడు చంక డౌన్ అయితే తీసుకున్నాము. మనం ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. చంక డౌన్ 7.5 తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ 31 కానీ 32 కానీ 40 చెస్ట్ లూజ్ ఉంటుంది. చెస్ట్ లూజ్ కోసం అప్పర్ చెస్ట్ లూజ్ అయితే కొలుచుకోవాలి. ఇప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్ నా దగ్గర లేదు, అదంతా వీలు కాదు అంటే నడుము కొలతను బట్టి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. నడుము కొలత 32 ఉంది కాబట్టి 8 ఇంచి యాడ్ చేసుకోవాలి. హైనెక్ బ్లౌజ్కి అయితే ఆ 8 ఇంచి కలిపితే 40 ఇంచి అవుతుంది కాబట్టి 40లో 4వ వంతు 10 ఇంచి. 10 ఇంచి ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచి కుట్ల లెగ్ కూడా తీసుకోండి. నాకు అక్కడ వీడియో అయితే ఆగిపోయింది, అందుకనే మీకు మార్కింగ్ కనిపించలేదు. నేనైతే తీసుకున్న తర్వాతనే స్ట్రైట్గా లైన్స్ వేసాను చూడండి. మార్కింగ్ అంతా వేసుకోవడం అయిపోయిన తర్వాత చంక దగ్గర చూడండి. ఇప్పుడు చంక రౌండ్ తిరిగే చోట మధ్యలో నుండి 1.5 ఇంచికి ఒక లైన్ అయితే వేసుకోండి. కొంతమందికి అయితే చిన్న చిన్నగా వెనకాల కుచ్చులు వస్తాయి కదా, చెస్ట్ తక్కువగా ఉండే వాళ్ళకు, అటువంటి వాళ్ళకైతే 1.5 ఇంచి అయితే వేసుకోండి. లేదంటే 32 సైజు బ్లౌజ్కు ఖచ్చితంగా 1.5 ఇంచి పైకి అయితే వేసుకొని ఆర్మ్ స్కేల్ తీసుకొని ఆర్మ్ రౌండ్ అయితే గీసుకోండి. మీకు ఫ్రీ హ్యాండ్తో కనుక వస్తే ఫ్రీ హ్యాండ్తో అయినా గీసుకోండి, లేదంటే ఆర్మ్ స్కేల్తో నీట్గా రౌండ్ అయితే గీసేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూస్తున్న విధంగా రౌండ్ అయితే నీట్గా గీసుకోండి. చంక రౌండ్ 8.5 ఉంది కదా, చంక రౌండ్ అయితే కొలుచుకున్నాం. చూడండి, కరెక్ట్గా 8.5 చంక రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ అయితే మార్కింగ్ వేసుకున్నాము. హై నెక్ బ్లౌజు బ్యాక్ నెక్ డౌన్ 1 ఇంచు మాత్రమే ఉంటుంది. కొందరు 1.5 ఇంచు కూడా వేసుకుంటారు. సేమ్ ఇలాగే అని కాదండి, కొలతలు బట్టి చెప్తున్నాను. మీ కస్టమర్స్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. నెక్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్తో రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోండి. బ్యాక్ చిన్న హోల్ వచ్చి హుక్స్ వస్తుందని చెప్పాను కదా, అందుకే అక్కడ ఒక మార్కింగ్ అయితే వేశాను. చూడండి, మీకు ఆల్తీ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. బ్యాక్ చూడండి, అలా హుక్ వచ్చి చక్కగా కొంచెం హోల్ చిన్నగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనం పెట్టుకున్న కొలతల ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ అలాగే కటింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. నేను బ్యాక్ అయితే క్యాన్వాస్ వేయాలనుకున్నాను అనమాట, అందుకే రౌండ్ అయితే తీయలేదు, స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసాను. చూడండి, బ్యాక్ పార్ట్ అంతా పూర్తయిన తర్వాత చంక దగ్గర డౌన్కి ఒక 1/2 ఇంచి పైకి మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి ఒక లైన్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే పైన కొందరికి మధ్యలో చక్కగా లైన్స్ కుచ్చులు వస్తాయి కదా, అలా రాకోకుండా కింద క్రాస్గా ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ బ్లౌజ్ని బట్టి కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాం. హ్యాండ్స్కి కింద క్రాస్ లేకోకుండా నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని క్రాస్ అయితే తీసేసుకోండి. హ్యాండ్ పొడవు అయితే ఎంత ఉందో తీసుకోండి. నేనైతే హ్యాండ్ పొడవు 9.5 అయితే తీసుకున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచి కింద ఒక 1/2 ఇంచి పైన కుట్ల లేకైతే వదిలేసుకున్నాను. ఎందుకంటే బ్లౌజ్కి తిప్పి వేస్తాను కాబట్టి. హెమ్మింగ్ కావాలంటే పట్టిమైన వదులుకోండి కింద. హ్యాండ్ కింద లూజ్ అయితే 6.5 తీసుకున్నాను. 2 ఇంచి కుట్ల లేక తీసుకున్నాను.
ఇప్పుడైతే స్కేల్ తీసుకొని లైన్స్ అయితే వేసేసుకోండి. హ్యాండ్‌కు పైన నుండి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకోండి. కింద చంక డౌన్‌కి 3.5 ఇంచు వేసుకోండి. 9.5, 10.5 అట్లొస్తే 3.5 వేసుకోండి. అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసుకోండి. కింద మనం హ్యాండ్ లూజ్ తీసుకున్న దగ్గర కూడా స్ట్రెయిట్‌గా లైన్స్ అయితే వేసేసుకోండి. పైన 2.5కి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి డౌన్‌కి ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోండి. 2.5 దగ్గర నుంచి పావించి కిందికి తీసుకొని రౌండ్‌గా షేప్ ఇచ్చుకోండి. అక్కడి నుంచి కింద నుంచి ఫ్రీ హ్యాండ్‌తో షేప్ ఇచ్చుకోండి. ఇలా కట్ చేస్తే హ్యాండ్స్ పర్ఫెక్ట్‌గా ఎక్కడే గాని ఒక్క ముడత కూడా రాకోకుండా నీట్‌గా వచ్చేస్తాయి. చంక కింద గాని ఎక్కడ ఒక్క ముడత కూడా రావు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ కటింగ్ మొత్తం చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ ఎలా తీయాలో చూడండి. మధ్యలో ఖర్చు నుంచి కిందికి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. మనం చంక దగ్గర జాయింట్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచు మార్కింగ్ అయితే వేసుకోండి. మధ్యలో 1 నుంచి కిందికి అయితే ఒక మార్కింగ్ వేసుకోండి. మధ్య భాగానికి టేపు మర్చుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఫ్రీ హ్యాండ్‌తో క్రాస్ షేప్ అయితే గీసుకోండి. పైకి వచ్చేసరికి కోస్‌గా రావాలి క్రాసు. నేనైతే కటింగ్ చేయలేదు. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత క్రాస్ తీసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదా మనకు కావాల్సింది. ప్రిన్సెస్ కట్టు, క్రాస్ పట్టి. బ్యాక్ పార్ట్ తీసుకొని సేమ్ అలాగే మొత్తం మార్కింగ్ వేసేసి 2 ఇంచు పైకి మడిచేసి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నిదానంగా చెప్తున్నా గమనించండి. ఇది ఫ్రంట్ డీప్ నెక్. నేను ఆల్తి బ్లౌజ్ తీసుకున్నా చూడండి. స్క్వేర్ షేప్ లాగా వచ్చి యూ రౌండ్ అన్నమాట నెక్. హుక్సుల్ పట్టి దగ్గర నుంచి నెక్ అయితే కరెక్ట్‌గా ఎలా ఉందో అలా గీసేసేయండి. ముందుకి పావించి ఒక లైన్ అయితే వేసుకోండి. అది ఖర్చులలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు చెస్ట్, షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ పట్టి వరకు 13.5 ఉంది. పైన అర్ధించి కింద అర్ధించి ఖర్చులో లేకపోను 14.5కి అయితే ఒక మార్కింగ్ వేసుకోండి. నెక్ దగ్గర నుంచి కిందికి ఉక్సులు పట్టి కోసం క్రాస్ పట్టి దగ్గర ఒక మార్కింగు, ఖర్చుల కోసం ఒక మార్కింగు, మధ్యలో డాట్ వస్తుంది కదా, డాట్ కోసం ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. మొత్తం 3 మార్కింగ్లు అయితే వేసేసుకోండి. చంక డౌన్ దగ్గర నుంచి క్రాస్ పట్టి కిందికి జాయింట్‌కు వదులుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. చంక దగ్గర క్రాస్ కోసం ఒక అర్ధించి అయితే వేసుకోండి. వేసుకొని ఫ్రీ హ్యాండ్‌తో చంక రౌండ్ అయితే తిప్పండి. ఇప్పుడు అయితే మనము కింద వేసుకున్న 3 మార్కింగ్‌లను కలిపేసుకున్నాం. చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కలపండి. క్రాస్ షేప్ నీట్‌గా వచ్చేలాగా మార్కింగ్ అయితే వేసుకోండి. చొట్టలు పోనీకోకుండా నీట్‌గా వేసుకోండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం ఉక్సులు పట్టి దగ్గర నుంచి 4 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఫ్రంట్ డాట్ కోసం పైకి 3.5కు ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇటు సైడు అటు సైడు ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ అయితే వేసుకోండి. చంక రౌండ్ తిరిగే చోట నుంచి షేప్ అయితే కలిపేసుకోండి. వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం స్పీడ్‌గా అయితే పెట్టాను. మీకు ఖర్చులలోకి అంతా కలిపి క్లాత్ పైనే చూపిస్తున్నాను. మళ్ళీ పేపర్ పైన ఒకసారి, క్లాత్ పైన ఒకసారి అని కటింగ్ చేసుకోలే పని లేకోకుండా. చూడండి, ముందర ఉక్సులు పట్టి వేసుకునేకి పావించి ఖర్చులలోకి, చెస్ట్ భాగం దగ్గర ఒక పావించి ఖర్చులలోకి నేను లైన్స్ వేశాను, మీరు గమనించండి ఒకసారి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ దగ్గర పొడవు ఎంత ఉందో కొలుచుకుందాం. 3.5 ఉంది కదా, ఇటు సైడ్ 3.5 ఉంది, అటు సైడ్ వంపు ఎక్కువ పెట్టింటాం కాబట్టి ఎక్కువ వస్తుంది. మనం పట్టినప్పుడు హెచ్చు తగ్గులు జాయింట్ వస్తుంది. అందుకు అటు సైడ్ కూడా 3.5 కొలుచుకొని పైకి అయితే ఒక మార్కింగ్ వేసుకోండి. మధ్యలో డాట్ పట్టినప్పుడు ప్రిన్సెస్ కట్ కి తక్కువ వస్తుంది కదా, అందుకోసం ఇక్కడ ఎంత వదిలేసుకున్నాం, 1.5 పెట్టుకున్నాం కదా మధ్యలో, ఆ 1.5 ఇంచి లాస్ట్ లో 1.5 ఇంచి తీసుకొని క్రాస్ గా లైన్ అయితే వేసేసుకోండి. చంక దగ్గర పట్టి కుట్టినప్పుడు ఖర్చులలోకి క్లాత్ పోతుంది కాబట్టి చంక దగ్గర ఒక అర్ధించి ఎక్స్ట్రా పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వలన వీడియో చాలా మందికి చేరుతుంది. ఈ వీడియో అవసరమైన వాళ్ళకి, కొత్త వాళ్ళకి చేరితే అది మీ వల్లనే కదండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసము మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారము నీట్‌గా కటింగ్ అయితే చేసేసుకోండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కి చంక దగ్గర క్రాస్ తీయకండి. ఎందుకంటే జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే క్రాస్ మనం కుట్టేటప్పుడు తీసుకోవచ్చు.